మేరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయునుగాక. దేవుడు తన దాసులనిద్దరిని బలపరచి ఇచ్చిన మంచి సందేశమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం వాక్య ధ్యానము నిమిత్తము ఆదికాండం 14వ అధ్యాయము వచనము 17 చదువుకున్నాం. అతడు అంటే అబ్రహాము అన్నమాట. కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించాను. 14వ అధ్యాయములో కొందరి రాజులకు యుద్ధం జరిగింది. కదొర్లాయోమెరు అనే అతనితో పాటు ఇంకా మొత్తం 4 రాజులు. వారికి సొదొమ రాజు అతనితో కలిసి ఇంకా 5 రాజులు. ఈ 4 రాజులకి 5 రాజులకి ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సొదొమ రాజుతో ఉన్నవారంతా ఓడిపోయారు. సొదొమ రాజు అతనితో ఉన్నవారు ఓడిపోయారు. కదొర్లాయోమెరు అతనితో ఉన్నవారు గెలిచారు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే అప్పటికే సొదొమలో ఎవరున్నారు? లోతు ఉన్నారు. ఎవరున్నారండి? లోతు ఉన్నారు. ఆ దినాల్లో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వారిని, ఆ దేశాలని, ఆ ప్రజల్ని దోసుకుంటారు. చెప్పుకున్నాం కదా, పట్టణాలు తగలబెడతారు, ఆస్తులు దోసుకుంటారు. మనుషులు ఏం చేస్తారండి? చెరపట్టి వాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసి పశువులను తోలుకెళ్ళినట్లుగా వారి దేశానికి తోలుకెళ్తారన్నమాట. లోతు సొదొమలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సొదొమ రాజును వారందరినీ శత్రువులు ఓడించారు కాబట్టి సొదొమ ప్రజలతో పాటు లోతు ఇంటి వారందరినీ ఏం చేశారండి? చెరపట్టుకుని తీసుకువెళ్ళారన్నమాట. ఆ సంగతి ఒకడు వచ్చి అబ్రహాముకు చెప్పాడనమాట. అబ్రహాముకి చెప్పారు, అయ్యా, నీ సహోదరుని కుమారుడు లోతు కుటుంబాన్ని కూడా ఫలానా వాళ్ళు జయించి చెరబట్టుకుని తీసుకువెళ్ళారు అని చెప్పినప్పుడు అబ్రహాము తన ఇంట ఉన్నవారిని 319 మందుగురిని వెంట పెట్టుకొని ఆ గెలిచిన కదొర్లాయోమెరు అతనితో 3 రాజు మొత్తం 4 రాజుల్ని తరిమి వారిని ఓడించి లోతును అందరిని ఏం చేశాడు? విడిపించాడనమాట. వారిని ఓడించాడు. ఎవరు? అబ్రహాం. ఆ ఓడించాడు అనే దానికి ఇంకొక మాట, మనకి అర్థమయ్యే మాట అంటే వారి మీద ఏం చేశాడు? జయించాడు. వారిని ఏం చేశాడు? జయించాడు. ఇప్పుడు మన అంశం ఏంటంటే అబ్రహాము జయించాడు. అబ్రహాము జీవితంలో నుండి ఇప్పుడు ఈ అంశంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మన తండ్రి అయిన అబ్రహాము జయ జీవితం జీవించాడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఆ మాట చెప్తే సరిపోయింది. మనం కూడా జయ జీవితం జీవించాలి. లోతు ఏమయ్యాడు? ఓడిపోయాడు కదండి. మనం ఏ జీవితం జీవించకూడదు? ఓడిపోయిన జీవితం జీవించకూడదు. జయ జీవితం జీవించాలి. మనం ఓడిపోతే అంటే ఆ అపవిత్రమైన జీవితం జీవిస్తే ప్రభునామానికి అవమానం వస్తుంది. యేసయ్య నామానికి దూషణ వస్తుంది.
మనము పవిత్రమైన జీవితం, జయ జీవితం జీవిస్తే క్రీస్తు ప్రభు నామానికి మహిమ వస్తుంది. ప్రభువుకు మహిమ తీసుకొచ్చిన నీవు నేనే ప్రభు నామానికి అవమానం తెచ్చిన నీవు నేనే. మన జయ జీవితం ద్వారా ప్రభు నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. మన అపజయ జీవితం ద్వారా ప్రభు నామానికి అవమానం వస్తుంది. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా నా నామము ఆ అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. విశ్వాసి, నువ్వు పడిపోతే ప్రభునామంకు దూషిస్తుంది. ఆలోచన చేసుకో, ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక విశ్వాసి పడిపోతే, ఒక విశ్వాసి పాపం చేస్తే అసలు దాని ప్రభావం ప్రభువు నామం మీద ఉంటుందండి. ప్రభువుకి అవమానం వస్తుందండి. ప్రభువుకు అవమానం తెచ్చి మనం జీవించగలమా? ఆలోచన చేసుకోవాలి. అబ్రహాము జీవితంలో అదే మాట, జయ జీవితం జీవించాడు. అంశం ఏంటంటే అబ్రహాము జీవితంలో నుండి నేర్చుకుంటున్నాం, చదువుతామన్నమాట. ఇప్పుడు జయ జీవితం యొక్క రహస్యం ఏమిటి అనేది, అంటే ఒక విశ్వాసి ఎలాగున క్రీస్తు ప్రభు కొరకు జయ జీవితం, విజయవంతమైన జీవితం జీవించి క్రీస్తు ప్రభుకు మహిమ తీసుకురాగలరు. అబ్రహాము జీవితంలో ధ్యానం చేస్తే మనకి కొన్ని సంగతులు అర్థమవుతాయన్నమాట. అమ్మ, అర్థమైందా? నీవు నేను ఈ చెడ్డలోకములో క్రీస్తు ప్రభు కొరకు జయ జీవితం జీవించితే ప్రభుకు మహిమ వస్తుంది. ఈ జయ జీవితం ఎలా జీవించాలి అనేది ఇప్పుడు అబ్రహాము జీవితం నుండి కొన్ని సంగతులు మనము ధ్యానం చేయబోతున్నాం అన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఇశ్రాయేలు జనాంగమునకు మూల పితరులు అంటారండి. ఏమంటారు? ఆ జాతి అంతటికి వాళ్ళు మూల పితరులు అన్నమాట. వాళ్ళే ముఖ్యులు అన్నమాట. ముగ్గురు విశ్వాసులే, ముగ్గురు భక్తులే, ముగ్గురు విశ్వాస వీరులే. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన లక్షణం ఉన్నదండి. అబ్రహాములో విశేషమైన లక్షణం ఏంటంటే విశ్వాసం. ఏంటి చెప్పండి? విశ్వాసం. ముగ్గురు విశ్వాసులే, కానీ ఆయనలో విశేషమైన లక్షణం విశ్వాసం. బైబిల్లో విశేషమైన మాట ఉన్నది, అబ్రహాము దేవుని నమ్మెను అనే మాట ఉంటుందండి. అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది గొప్ప మాట అండి. ఆ ప్రశ్న చదివే కదా, మీరే చెప్పాలి. చిన్న ప్రశ్న అడుగుతా, అబ్రహాము చేసిన గొప్ప పని ఏంటి? అదే నేను చదివాను, చిన్న మాట చదివే కదా. అబ్రహాము దేవుని నమ్మాను. అబ్రహాము చేసిన పని ఏంటి? దేవుని నమ్మటమే. దేవుని నమ్మటమే. ధనాన్ని నమ్ముకోవాలా, మనుషులను నమ్ముకోవాలా, తన బలాన్ని నమ్ముకోవాలా, ఎవరిని నమ్ముకోవాలా? ఎవరు నమ్ముకున్నారు? దేవుని నమ్ముకున్నారు. నేను ఇలా చెప్పడం నాకు ఇష్టమని. మనిషి పుట్టినోడు, మనిషి జన్మ ఎత్తినోడు చేయగలిగిన అసలైన పని ఏంటంటే దేవుని నమ్ముకోవటమే, యేసు ప్రభువుని నమ్ముకోవటమే. నమ్మాడు, అది అతనికి ఏమైంది? నీతిమంతుడైపోయాడండి. నీతిగా ఎంచాడు దేవుడు. అది గొప్ప సిద్ధాంతం, అది బైబిల్లో గొప్ప వేదాంతం. ఇక సిద్ధాంతాలు వేదాంతాలు మనకొద్దు. నమ్మాడు, దేవుడు ఏమన్నాడు? నువ్వు నీతిమంతుడు అని చెప్పాడు, అంతే. అబ్రహాం ఏమే పుట్టుకతో నీతిమంతుడు కాదు. అబ్రహాం కూడా పాపేస్తముడేనండి. అబ్రహాం కూడా ఎవరండి? పాపే, అందరిలాగా పాపే.
కానీ ఆయన ఏం చేశాడు? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకోగానే దేవుడు ఏమన్నాడు? నువ్వు నీతిమంతుడు అయ్యావు అన్నాడు. అంతే. ఇదే సువార్త, ఇదే రక్షణ. నమ్మితే నీతిమంతులం అవుతాం. నమ్మటమే అబ్రహాము చేసిన గొప్ప పని. అదే అబ్రహాము జీవితంలో కొంత మనం అంశం ఏంటి చెప్పండి? ఒక విశ్వాసి జయ జీవితం జీవించాలి కదా. అబ్రహాము జీవితంలో జయ జీవితం ఎలా జీవించాలో కొన్ని మాటలు ఇప్పుడు మనం, కొన్ని సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం అన్నమాట. ముందే చెప్పా కదా, అబ్రహాము ఆయన కూడా పుట్టుకతో నీతిమంతుడేమీ కాదు, అసలు ఎవరు కాదు. ఆదికాండం 12వ అధ్యాయంలో 10వ వచనం చత్తయ్య. ఆదికాండం 12 కరువు వచ్చెను, ఆ దేశ కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. చాలండి. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. ఆ కరువు తప్పించుకోవటానికి అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి. అక్కడ ఐగుప్తు దేశమునకు వెళ్ళానని తెలుగులో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఈ వెంట్ డౌన్ టు ఈజిప్ట్ అని ఉంటుందండి. ఈ వెంట్ డౌన్ అంటే ఐగుప్తునకు దిగిపోయాడు అని ఉంటుందండి. ఐగుప్తునకు దిగిపోయాడు. ఈ మాటలు చదువుతుంటే లూకాసు వార్తలో 10వ అధ్యాయం ఉంది కదా, ఒకడు యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోయాడని ఉంటుందండి. దిగిపోతున్నాడు కదండి. అంటే అది ఏమి చూపిస్తుందంటే ఆత్మీయంగా దిగజారిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఆత్మీయంగా దిగజారిన పరిస్థితి అంటే మన పితరులైన అబ్రహాము ఆయన విశ్వాస జీవితంలో ఒకానొక సమయమున ఆత్మీయంగా దిగజారిపోయాడు, దిగిపోయాడు. అర్థమైందా? ఒకానొక సమయమున ఆయన విశ్వాస జీవితంలో ఏమయ్యాడు? దిగిపోయాడు. ఇప్పుడు మనందరికి అర్థమయ్యేటట్టుగా విశ్వాసంలో ఏమయ్యాడు? వెనకపడ్డాడు. ఏమైనా చెప్పండి? వెనకబడ్డాడు. ఇంకా చెప్పుకోవాలంటే పడిపోయాడు. ఎవరు? మన పితరుడైన అబ్రహాం. బైబిల్ చరిత్ర చదువుతుంటే అబ్రహాముని ఏమంటారంటే ప్రాడిగల్ పేట్రియార్క్ అంటారండి. అంటే తప్పిపోయిన పితరుడు అని అంటారు. ఏమంటారు? తప్పిపోయిన పితరుడు అంటారు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పినాక కొంతమందికి భలే దొరికింది ఒక మాట, ఒక సంగతి ఏంటంటే అబ్రహాం అంతటోడే తప్పిపోతే నాదేముందలే అంటారు. అనుకుంటున్నారు, ఇక ఇప్పుడే అనుకుంటున్నారులే, అనుకుంటున్నారు, అంటారు కూడా. దేవుడు భక్తుల యొక్క జీవితంలో వారు యొక్క మంచి రాశాడు, వారి యొక్క తప్పులు కూడా రాశాడు. ఎందుకు రాశాడు? వారి యొక్క తప్పుల గురించి ఎందుకు రాశాడు? వారి బలహీనత ఎందుకు రాశాడు? యుగాంతమందు ఉన్న మనకి బుద్ధి కలగటానికి. ఇప్పుడు విశ్వాసులు అలా తీసుకోవట్లా. బాబు అబ్రహాం అంతటోడే తప్పిపోయాడు కాబట్టి నేను తప్పిపోతానేమోనని జాగ్రత్త పడటానికి రాశాడు, కానీ అంతటోడే తప్పిపోయాడు నాదేముందని అనుకోవటానికి కాదు. ఇప్పుడు అట్లా తీసుకుంటున్నారు. ఎట్లా? చాలామంది ఏమంటున్నారు తెలుసా? దావీదు అంతటోడే అట్లా చేస్తే ఇంకేముందలే, నాదేముందని అంటున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు.
నీకు అనుకూలముగా మలుచుకోవద్దు. నీ పాప జీవితానికి అనుకూలంగా దేవుని వాక్యాన్ని కోటు చేసుకోవద్దు. నష్టపోతావు, శిక్ష పొందుతావు. పౌలు లేఖనాలు కొందరు అపార్థం చేసుకుని నశించిపోతున్నారని పేతురు భక్తుడు పత్రికలో రాశాడు. దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని ఇష్టమైన జీవిస్తున్నారు. జాగ్రత్త, దేవుడు శిక్షిస్తాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే ఆ 10వ వచనము నుండి 20 అంటే ఆ 11 వచనాలు అబ్రహాము జీవిత చరిత్రలో లేకుండా పోవునుగా కన్నాడు. అంటే అది ఆయన జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అబ్రహాము తప్పిపోయాడు. తప్పిపోవటం వలన లేకపోతే వెనకబడ్డాడు, బ్యాక్ సైడ్ అంటారు, పడిపోయాడు. సరేదేని పేరు పెట్టుకో. అబ్రహాము ఎంతో నష్టపోయాడు. మా అసలు సంగతి ఏంటంటే అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళి దిగిపోవటం ద్వారా ఎన్నడూ అనుభవించినంత గొప్ప అవమానం పొందాడు. ఏం పొందాడు చెప్పండి? గొప్ప అవమానం పొందాడు. ఒక విశ్వాసి పడిపోతే అవమానం పొందుతావు, హేళన అవమానం పొందుతావు, ఎగతాళి చేస్తారు. అంతేకాదు, మరలా ఐగుప్తు నుంచి తిరిగి వస్తూ ఒక ఐగుప్తు అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు కదా, పని మనిషిగా తీసుకొచ్చుకున్నాడు. దేనికి? పని మనిషిగా తీసుకొచ్చుకున్నాడు. కానీ తర్వాత శారమ్మ ఆ అమ్మాయిని ఏం చేసింది? అబ్రహాముకు భారీగా ఇచ్చింది. ఆమెను అబ్రహాము ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు కుమారుడు పుట్టాడు కదండి. ఆ తర్వాత శారమ్మకు కూడా కుమారుడు పుట్టాడు. ఆమె కుమారుడికి ఈ కుమారుడికి ఏం జరిగింది చెప్పండి అమ్మా? వైరం. ఎప్పటి నుంచి? అప్పటి నుంచి ఇప్పటి వరకు వైరమే. అబ్రహాము మరి ఇప్పుడు ఎన్నో తరమో మనకైతే తెలియదు. 100 తరాలు అయిపోయింటాయేమో. ఎన్ని తరాలు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపుకి ఎన్ని తరాలు మనకేం తెలుసులే. యేసు ప్రభువారు వచ్చే వరకు అబ్రహాము దగ్గర నుంచి 42 తరాలు అన్నారు. ఇంకెన్ని తరాలు? ఇప్పటికి ఎన్ని తరాలు? ఇన్ని తరాలైనా కూడా ఆ తండ్రి ఆనాడు చేసిన పాప ఫలితం, ఆ దిగజారిపోయి పడిపోయిన ఫలితంగా ఆయన సంతానమైన ఇశ్రాయేలీలు ఇప్పుడు కూడా ఆ మాట చెప్పండి, ఆ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. తండ్రి చేసిన ఏమన్నారో నాకు ఆ భక్తుని అనలేక మొదలుకున్నాను అనమాట. ఆ పొరపాటు అంటారా, ఏమైనాను ఆ తప్పిపోయిన స్థితి అంటారా, ఆ పడిపోయిన స్థితి పిల్లలకి ఏమైంది? నష్టం వచ్చింది. ఎట్టాయా అంటావేమో. ఇప్పుడు మనం 2 సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఇశ్రాయేలుకి హమాసు వీళ్ళందరికీ ఏం జరుగుతుంది చెప్పండి? యుద్ధం జరుగుతుంది. ఈ యొక్క మరి హమాసు వీళ్ళంతా ఎవరు సంతతి? ఇష్మాయిల్. అట్లా అనుకుందాంలే, అందరు కాదు కానీ అంతేలే. ఆనాడు ఇష్మాయిల్కి ఇశ్రాయేలుకి కలహం వచ్చినట్లుగానే ఈనాడు కూడా ఏమైందండి? ప్రపంచము మనం అంతా చూస్తున్నాం. దాని ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నాం. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటి? విశ్వాసి అయిన ఒక తండ్రి తప్పిపోతే, పాపం చేస్తే దాని ఫలితం పిల్లల మీదకు వస్తుంది. ఒక విశ్వాసి అయిన తండ్రి పాపం చేస్తే దాని ఫలితం ఎక్కడెక్కడ దాకా వచ్చింది?
పిల్లల మీదకి వస్తుంది. చూడండి, విలాపవాక్యములో చూస్తున్నామండి. విలాపవాక్యము 5వ అధ్యాయము వచనము 7 అండి. అందరూ చూడండి, ఖచ్చితంగా చూడండి. తండ్రులారా చూడండి, నేను తండ్రిని చూస్తున్నా. ఆ పిల్లలు ఏమంటున్నారంటే, మా తండ్రులు పాపం చేసి అంటే చనిపోయారు కదండి. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుతున్నాము. ఏమంటున్నారు వారి పిల్లలు? మా తండ్రులు పాపం చేసి వెళ్ళిపోయారయ్యా, ఆ శిక్ష మేము అనిపిస్తున్నాం. తండ్రులారా, ఈ మాట మనకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మరలా చెప్తారయ్యా, ఒక మాట చాలు, నీకు ప్రసంగం ఎందుకు? మా తండ్రులు పాపం చేసి చనిపోయారు, ఆ శిక్ష మేము అనుభవిస్తున్నాం. జాగ్రత్త. అబ్రహాము తప్పిపోటును బట్టి అబ్రహాముకు గొప్ప అవమానం వచ్చింది. అబ్రహాము సంతతికి తరతరాలుగా ఏమైంది చెప్పండి? ఆ దోష శిక్ష ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఆయన సంతతి వారు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నిరంతరం యుద్ధాలు. అబ్రహాము తప్పిపోయిన కుమారుడు అంటారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము వచనము 2 చదువుతాయా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. మరి యాకోబే అనుకుంటున్నావేమో, కానీ అబ్రహామే అనుకుంటున్నావేమో, కానీ మనం ఎన్ని విషయాల్లో చెప్పండి? ఎంతమంది ఆ మాట అందరం ఎంతమంది? అందరం. ఎవరైనా మనసులో ఇట్లా అనుకుంటున్నారేమో, నేను అందరికంటే పర్ఫెక్ట్, నేను అందరికంటే నీతిమంతుడిని, భక్తి గలదాన్ని, ఆమెలాగలేను, ఈమెలాగలేను, అతనిలాగా కాదు, ఇతనిలాగా కాదు, నేను పర్ఫెక్ట్ అని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, మనమందరము ఎన్ని విషయాల్లో? అబ్రహాము ఒక విషయంలోని మనమందరం ఎన్ని విషయాల్లో? అనేక విషయాల్లో తప్పిపోతున్నాము. జాగ్రత్త. తప్పిపోయినప్పుడు ఏం జరిగిద్ది? శిక్ష వస్తుంది. విశ్వాసులు తప్పిపోయినప్పుడు ఏమొస్తుందండి? శిక్ష వస్తుంది. తల్లిదండ్రులు తప్పిపోతే వాళ్ళకి శిక్ష వచ్చింది, వారిని బట్టి చెప్పండి వారి పిల్లలు కూడా శిక్ష వస్తుంది. నువ్వు తప్పిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు నీకు శిక్ష రాలేదనుకో, దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే నువ్వు అసలు రక్షించబడలేదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు అన్నమాట. మరి 2-3 పిల్లలు పోట్లాడుకుంటున్నారు, చిన్నపిల్లలు పిల్లలు కొట్టుకుంటున్నా, తప్పు చేశారు. తండ్రి పోయి ఎవరిని కొడతాడు? అసలైన తండ్రి ఎవరిని కొడతాడు? 2-3 ఉన్నారనుకో చిన్నపిల్లలు, ఎవరిని కొడతాడు? నిజమైన తండ్రి. అది సొంత కొడుకు. నువ్వు ఇటు ఎందుకు వచ్చావు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చి వీళ్ళ దగ్గర ఎందుకు పోయి కొడతావు? ఎవరిని? సొంత కొడుకుని కొడతారు. మిగిలిన కొట్టరు. ఎందుకు? వాళ్ళు ఆయన పిల్లలు. ఇతను ఎందుకు కొడుతున్నాడు? సొంత పిల్లల్ని ఎందుకు కొడతాడు?
తప్పు చేశాడు కాబట్టి కొడతాడు. ఎందుకు కొడతాడు? బాగుపడాలి. ఇక ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. మీరు శిక్షించబడని ఎడల దుర్బీజులే అన్నాడండి. ఒక అతడు విశ్వాసం అని చెప్పుకుంటూ ఆరాధన చేస్తూ ఎన్ని చేస్తూ పాపం చేస్తుంటే, పురుషుడైన స్త్రీ అయినా, ఏ తీర్పు ఏ శిక్ష రాదంటే నువ్వు అసలు దేవుని బిడ్డవు కాదు, నువ్వు అనుకుంటున్నావు రక్షించబడ్డాను అనుకుంటున్నావు, నీకు రక్షణ లేదు, నీ పేరు అక్కడ జీవగ్రంథంలో లేదు అయ్యా అమ్మా. నిజమైన విశ్వాసి పాపం చేస్తే పురుషుడైన స్త్రీ అయినా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. అదే రుజువు అన్నమాట. విశ్వాసి పాపం చేసినప్పుడు శిక్ష వస్తే అదే ఒక రుజువు. ఏంటి? నేను దేవుని బిడ్డను కాబట్టి ఆయన నన్ను శిక్షించాడు. నన్ను ఏం శిక్షించలేదులని ఇంకా చేస్తే అసలు నువ్వు ఆయన బిడ్డవి కానే కాదు. ఎందుకు శిక్షిస్తాడు చెప్పండి? బాగుపడటానికి, సరి అవటానికి, మరలా క్రమంలోనికి రావటానికి తండ్రి శిక్షిస్తాడు. అబ్రహాము చూడండి, పడిపోయిన అబ్రహాం చూడండి 13వ వచనము. ఐగుప్తుకి వెళ్ళాడు కదండి. 3వ వచనం చదువుతారు. 13వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేస్తూ దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు ఆయకిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను. ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం విశ్వాస యొక్క విజయవంతమైన జీవితం, అందులో ఉన్న రహస్యం. అబ్రహాము పడిపోయాడు, కానీ 13వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఏమయ్యాడండి? తిరిగి వచ్చాడు. అది ఏం చేశాడు చెప్పండి? తిరిగి వచ్చాడు. ఎక్కడికి నుండి వెళ్ళాడో చెప్పండి, అక్కడికి తిరిగి వచ్చాడు. అసలు రహస్యం ఒకటి, ఒక విశ్వాస యొక్క విజయవంతమైన రహస్యములో మొదటి మెట్టు ఏంటంటే తిరిగి వచ్చుట. ఏం చెప్పండి? తిరిగి రావాలి. దేవుని వాక్యం మనం చదువుకున్నామండి. 145వ కీర్తన 14వ వచనం చదువుకుందామండి. 145:14 అండి. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. యేసయ్యా పడిపోయేవారు అని చెప్పి అప్పటిని తోసివేసి నాకు వద్దనేవాడు కాదు. మరలా చెప్తున్నా, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తుతాడు. ఆ మాట పట్టుకో. ఇందులో మనకు అర్థమైంది ఏంటి? పడిపోయిన వ్యక్తి పడిపోయినట్లే ఉండాలా? పడిపోయిన వ్యక్తి తిరిగి లేవటానికి అవకాశం లేదా? వెనకబడిన వ్యక్తి వెనకబడినట్టే ఉండాలా? వెనకబడిన వ్యక్తి ముందుకు రావటానికి అవకాశం లేదా? బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడే కదా పడిపోయిన వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తాడు. ఎంత అవకాశం అండి! పడిపోయిన వారు తిరిగి రావాలి. తిరిగి రావటానికి అవకాశం ఉంది. పడిపోయిన వాడు లేవటానికి అవకాశం ఉంది. కృంగిపోయిన వాడు లేవటానికి అవకాశం ఉంది. వెనకబడ్డవాడు ముందుకు రావటానికి అవకాశం ఉంది. దేర్ ఈజ్ హోప్, దేర్ ఈజ్ స్టిల్ హోప్. ఇంకా ఆశ, ఇంకా నిరీక్షణ ఉంది. ఎవరైనా వెనకబడ్డావా? ఆగిపోయావా? జారిపోయావా? అలిగావా? కృంగిపోయావా? తిరిగిరా, తిరిగిరా. దేవుడు లేపుతాడు నిన్ను, దేవుడు లేపుతాడు నిన్ను. గొప్ప అవకాశం ఉంది. అందుకే ఈ కోటాలో ఒక అంశం కూడా ఏంటండి? ఒక ఉద్దేశం. వెనకబడ్డవారు పడిపోయిన వారు ఏం కావాలి? మరలా తిరిగి రావాలి, ఉద్యమం రావాలి.
దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. విజయ రహస్యములో మొదటి ఏం చెప్పండి? తిరిగి వచ్చుట. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయండి. నయోమి వెళ్ళింది, తిరిగి రాలేదమ్మా. తిరిగి వస్తే ఆ ఊరోళ్ళు చేర్చుకోలేదా? తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే చెప్పరే, తిరిగి వస్తే తండ్రి చేర్చుకోలేదా? నువ్వు కూడా తిరిగి వస్తే చేర్చుకుంటా. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14 వచనం చదువుకుందామండి. 3:14. ఇర్మియా 3:14 అండి. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. 22 కూడా చదువుకున్నాం, అదే వచ్చిన. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాస్యతను బాగు చేస్తా. దేవుని మాటలు చూడండి. లోబడిన వాళ్ళని వారి వైపు దినమల్లా చేసి ఆపుతున్నారన్నారు. లోబడిన వాళ్ళని వారి వైపు దినమల్లా చేసి ఆపుతున్నారన్నారు. 10 రోజుల క్రితం అది ప్రార్థన చేసుకుంటుంటే ఆ మాట గుర్తు. దీనివల్ల చేయి చదువుతున్నావా ప్రభువా? ఎందుకయ్యా ఈ పాప మానవుని పట్ల, ఈ మట్టివాడి పట్ల నీకు ఇంత ప్రేమ చేయి చదువుతున్నావా? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసతను బాగు చేస్తాను. తిరిగి వచ్చిన వాళ్ళంతా బాగుపడ్డారు. బైబిల్ చదువుకోండి, తిరిగి చెప్పండి. తిరిగి వచ్చిన వాళ్ళంతా బాగుపడ్డారు, తిరిగి రాని వాళ్ళంతా పతనం అయిపోయారు. తిరిగిరా తిరిగిరా తిరిగిరా. ఇర్మియా గ్రంథమే 4వ అధ్యాయం 1వ వచనం చదువుతుంటే, ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశిస్తే నా యొద్దకే రా. ఎక్కడికి రావాలి? 4వ అధ్యాయం 1వ వచనమేనండి. నువ్వు ఇదే యెహోవా తిరిగి రానుద్దేశిస్తే ఎక్కడికి రావాలి? నా యొద్దకు. అటు ఇటు ఎందుకు? నా యొద్దకే రా. ప్రభు యొద్దకు వెళ్ళు, నేరుగా ప్రభు సన్నిధికి వెళ్ళు, ప్రభుతో చెప్పుకో, నా యొద్దకే రమ్మని వస్తే నేను మీ అవిశ్వాసను బాగు చేస్తా, నిన్ను పైకి లేపుతాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 1 అబ్రహాము తిరిగి వచ్చాడు. 2వది చూడండి, 4వ వచనమండి. 4వ వచనం 13:4 అండి. తాను మొదట బలిపీఠం కొట్టిన చోట చేరి అప్పుడు అబ్రహాము యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇవి చాలా క్రమమైనండి, చాలా సంఘములో ఇది చాలా క్రమమైన మాటలండి. తిరిగి వచ్చిన వాడు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. తప్పిపోయిన వాడు, లేకపోతే మనం చెప్పుకున్నాం పాపం చేసిన వాడు తిరిగి వచ్చి ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. పాపం చేసిన వాడు తిరిగి వచ్చి ఏమని పాపం చేసి ఉంటాడు? ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? అమ్మా, ఏమని ప్రార్థన చేశాడు? అబ్రహాము తిరిగి వచ్చి ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఏంటమ్మా? అయ్యా ఏం చెప్పండి? నువ్వెందుకు లేనా? మరి ఎవరు చెప్పట్లేదండి. మీరు ఎప్పుడు పడిపోలేదన్నమాట. పడిపోలేదు కాబట్టి మేము ప్రార్థన చేయలేదు కాబట్టి మాకేం తెలియదు అంటున్నారు కదా. మీరు పడిపోయారు కానీ ప్రార్థన చేయకుండా వస్తున్నారు అన్నమాట. అది వేషం, అదే వేషధారణ. ఇందాక మనం చదువుకున్నామే, ఎక్కువ ఎందరం తప్పిపోయాము చెప్పండి. ఏమయ్యా చెప్పవే, ఎంతమంది? అందరం. నువ్వు తప్పిపోలేదా? నువ్వు తప్పిపోలేదంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. ఒకసారి స్పర్జన్ భక్తుని దగ్గరికి ఒక విశ్వాసి వెళ్ళాడంట. అయ్యా నేను ఆ సంఘానికి వెళ్ళొచ్చాను, నాకు ఏ సంఘంలో సరిగా లేదు,
పర్ఫెక్ట్ చర్చ్ ఎక్కడుందో నాకు చెప్పు, అక్కడికి నేను వెళ్తానన్నాడంట. ఎక్కడ? ఏ లోపం లేని సంఘం చెప్పు, నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి పోయి ఇక్కడ పోతే అన్నీ ఏదో లోపాలు ఉన్నాయంటే స్పర్జన్ గారు అన్నాడంట, భూమి మీద పర్ఫెక్ట్ చర్చ్ అనేది లేదు అన్నాడంట. నాకు ఇంతవరకు కనబడలా, నాకు మటుకు కనబడలా పర్ఫెక్ట్ చర్చ్, ఏ లోపం లేని చర్చ్ సంఘం నాకు ఇంతవరకు కనపడలా. ఒకవేళ నీకేమైనా కనబడితే ఆ సంఘం మట్టుకి నీవు వెళ్ళొద్దు, అక్కడ సంఘంలో చేరొద్దు అన్నాడంట. ఎందుకు అంటే అర్థం ఏంటి? ఏ లోపం లేని సంఘం నాకు కనపడలేదు భూమి మీద ఇంతవరకు. ఒకవేళ నీకు కనపడితే ఆ సంఘంలో మట్టుకు నీవు చేరొద్దు. ఎందుకు? నువ్వు వెళ్ళంగానే ఆ సంఘం ఏమైంది? నువ్వు వెళ్ళంగానే ఆ సంఘం చెడిపోయింది. అది దాని అర్థం. ఎవరు అతిశయపడొద్దు. వీళ్ళకంటే నేను నయం నీట్గా భక్తిగా ఉన్నాను అని అనుకోవద్దు. జాగ్రత్త. ఆ పరిసేయుడులాగా పరిసేయుని ప్రార్థన చేయొద్దు. పరిసేయుడు దేవాలయానికి వెళ్ళి ఏం చేశాడు? దేవా నేను ఉపవాసాలు ఉన్నా, దశ భాగం ఇస్తున్నా, అవన్నీ చెప్పుకుంటే చెప్పుకో. కానీ ఇంక తర్వాత ఇదిగో వీళ్ళలాగలేను. ఎవరిలాగా? ఈ శంకరుడిలాగలేను, ఈ శంకరుడిలాగలేను అనుకుంటున్నారు. నీవు అనుకుంటున్నావు శంకరుడిలాగలేవు, నీలాగలేను, వీళ్ళలాగలేను అనుకుంటున్నావు. అతనితో కాదు, ప్రభుతో పోల్చుకో. ఆయనతో పోల్చుకుంటే తలకాయ దించుకుని ఆయన పాదాల మీద పడయ్యా నేను పాపిని ఒప్పుకోవాల్సి. పక్కవాడితో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుని వాళ్ళలాగలేను వీళ్ళలాగలేను నువ్వు హృదయంలో అతిశయిస్తున్నావేమో. జాగ్రత్త. తిరిగి వచ్చిన అబ్రహాము, తప్పు చేసి తిరిగి వచ్చిన అబ్రహాము ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? అదే కదా అండయ్యా, ఏమని పోయి చేసి ఉంటాడు? దేవా ప్రభా నేను పాపం చేశా, నన్ను క్షమించు. దేవా ప్రభా యెహోవా నేను తప్పు చేశా, తప్పిపోయా, నేను అవమానం పొందా, నీకు అవమానం తెచ్చా, నేను అవమానం పొందా, నీకు అవమానం తెచ్చా, నన్ను క్షమించు. అదే నిజమైన శిశులైన నిజమైన ఒప్పుకోలతో కూడిన ప్రార్థన అండి, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అండి. తప్పిపోయిన కుమారుడు కూడా వచ్చి ఏం చేశాడు చెప్పండి? తండ్రి నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపము చేశా. పాపము చేసి ఉంటే అలా అన్నాడు, పాపము చేశా. దావీదు కూడా అదే చెప్పాడు, నీకే విరోధంగా నేను పాపము చేశా. ఈ రోజులు ఏమంటున్నారు తెలుసా అండి మన వాళ్ళు? ఏమైనా పాపం చేసి ఉంటే ఏమంట? అమ్మ మాటకు అర్థం తెలిసిందే తేడా చెప్పరే. దావీదేమన్నాడు? నేను పాపము చేశానన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? నీకు విరోధంగా నేను పాపం చేశానన్నాడు. ఈ రోజుల్లో విశ్వాసులు ఏమంటున్నారు తెలుసా? ఏమైనా పాపము చేసుంటే క్షమించు. ఎవరిని మోసం చేస్తావు? ఎవరిని మోసం చేస్తావు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఈ వేషధారణతో కూడిన ఒప్పుకోలు ప్రార్థనలు దేవుడు క్షమించడు. హృదయపూర్వకంగా కృంగి నలిగిన హృదయంతో కన్నీటితో వేదనతో ప్రభువా నేను పాపం చేశా, నన్ను క్షమించమని ఒప్పుకో. రహస్యంగా ఒప్పుకో, సంఘములో ఒప్పుకో. ఇంటి దగ్గర తలుపు దగ్గర వేసుకొని ఒప్పుకో, సంఘములో బహిరంగ ఒప్పుకో. ఏమయ్యా దావీదంత మహారాజు, సమయం అయిపోతుంది, దావీదంత మహారాజు పాపం చేసి ఒప్పుకున్నాడు కదండి, ఒప్పుకోలేదండి? ఒప్పుకున్నాడు. ఒప్పుకొని కీర్తన రాశాడు.
51వ కీర్తన కదండి. ఆ కీర్తనలు ఏం రాశాడు? నేను నీతిమంతుడిని రాశాడా? ఏం రాశాడు? నేను పాపం చేశానని ఒప్పుకుంటూ రాశాడు. ఆ కీర్తన ఆయన రాశాడు, ఆయన పాడాడు, ఇశ్రాయేలు జనాంగములకు నేర్పాడు, వారి చేత పాడించాడు. ఆ కీర్తన భద్రం చేయబడింది. ఇప్పుడు మనం కూడా చదువుకుంటున్నాం. ఏమైనా చదువుకున్నాం? రే దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు అని ఆయన కవర్ చేసుకోవాలి. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అది ఒక మాదిరి. అంతటోడే ఒప్పుకుంటే నువ్వెందుకు ఒప్పుకోవు? కప్పుకుంటావా? అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 2 సంగతులు తెలుసుకున్నాం. జయ జీవితం జీవించాలంటే 1 తిరిగి రావాలి, 2వది ప్రార్థన పూర్వకంగా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం చేయాలి? కప్పుకో కాదు, ఒప్పుకో. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు, ప్రభు చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక మాట చూడండి, ఐగుప్తుకి దిగిపోయాడే కదా, ఐగుప్తుకి దిగిపోయిన ఆయన 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయము 22వ అధ్యాయం చదువుకుందామండి. మొదటి వచనం. తరువాత ఇట్లా అబ్రామా నేను అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నీవు ప్రేమ ఇస్సాకును తీసుకుని మొరియా దేశంలో అక్కడ ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఒక పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడు. మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడు కదండి. చూడండి 6వ వచనం సత్తయ్య, 6వ వచనం. ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నారు అయ్యా? ఎందుకు వెళ్తున్నారని కాదు, ఎక్కడికి వెళ్తున్నారు అంటున్నా. ఎక్కడ బలి చేసేది? ఎక్కడ? మరి పర్వతం కదా. ఎక్కడికి వెళ్తున్నారు? పర్వతం పైకి వెళ్తున్నారు కదండి. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? పర్వతం పైకి వెళ్తున్నారు. చూడండి తరువాత 9వ వచనం. ఎక్కడికి వెళ్ళారు? చాలు ఎక్కడికి వెళ్ళారు? చోటికి. ఏం చోటు అది? మొరియా పర్వతం పైకి వెళ్ళారు కదండి. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? పైకి వెళ్ళారు అంటే పర్వతం శిఖరం పైకి వెళ్ళారు అన్నమాట కదా. కొండపైకి, శిఖరం అంటే అన్నమాట. పర్వతం కొండ పైకి వెళ్ళారన్నమాట. ఎందుకు ఈ వచనం చదువుకున్నామంటే 12వ అధ్యాయం 10లో ఐగుప్తు దేశమునకు దిగిపోయారు కదా. 22వ అధ్యాయంలో కొండ శిఖరం పైకి వెళ్ళారు. ఈ 2 కలుపుకొని ధ్యానం చేస్తే యేసు ప్రభు ఏం చేశారంటే దిగిపోయిన అబ్రహామును ఎక్కడికి తీసుకెళ్ళాడు? కొండ శిఖరం పైకి తీసుకువెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఏం చేశాడు అబ్రహాము? తిరిగి వచ్చి ఒప్పుకుంటూ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఒప్పుకుంటూ ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. ఒప్పుకుంటూ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, క్షమించాడు. అంతేకాదు ఆ దిగిపోయిన అబ్రహాముని ఎక్కడికి తీసుకెళ్ళాడు? కొండ పైకి, శిఖరం పైకి, ఉన్నత శిఖరాల మీదకి తీసుకువెళ్ళాడు. ఎత్తైన స్థలాలకి, ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు. ఎవరిని? ఈ దిగిపోయిన, ఈ పడిపోయిన ఈ అబ్రహాముని ఉన్నతమైన
శిఖరాలకు తీసుకువెళ్ళాడు. నీవు నేను కూడా పడిపోయినా నిజంగా తిరిగి వచ్చి ప్రభు సన్నిధిలో మోకాళ్ళతో కన్నీటితో ఒప్పుకుంటే, నిజమైన పశ్చాత్తాపం పడితే నిన్నే పడిపోయిన నిన్నే లేవనెత్తుతాడు, పడిపోయిన నిన్నే పైకెత్తుతాడు, పడిపోయిన నిన్నే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. ఆయన మహిమ కొరకు నిన్నే తన చేతిలో బలమైన సాధనంగా వాడుకుంటాడు. ఎవరిని? నిన్నే. నిన్ను ఒకప్పుడు పడిపోయి జారిపోయిన నిన్నే మరలా దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు, ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాడు. అది ఏంటి? కండిషన్ ఏంటి? షరత్ ఏంటి? తిరిగి వచ్చి కన్నీటితో ఒప్పుకో, ప్రార్థన చేసుకో. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. పడిపోతే జారిపోతే మనుషులు నెట్టేస్తారు, నువ్వు నెట్టేసేవాడు కాదు. పడిపోవు అందరినీ లేవనెత్తేవాడు, కురింగిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు.